హలో ఎవ్రీవన్, ఈరోజు మనము గోల్డ్ సేవ్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకు అనేది తెలుసుకుందాము. ఎప్పుడైనా నేను గోల్డ్ సేవింగ్ గురించి నా ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ ఎవరితో మాట్లాడినా కూడా ఎప్పుడు గోల్డ్ అనే ఎందుకు మాట్లాడతావు, గోల్డ్ కంటే కూడా వేరే వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరు, ప్లాట్స్ వాటిని తీసుకోవడం బెటర్ అని చాలామంది చెప్తారు. అది కరెక్టే, కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాత్రం గోల్డ్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒకటేసారి లక్షల్లో డబ్బును దాచడం, ప్లాట్స్ కొనడం అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంపాసిబుల్ అనే చెప్తాను. ఎందుకంటే మనం దాచుకునేదే మనకు ఆల్రెడీ ఖర్చులు, అప్పులు అన్నీ ఉంటాయి. అవి పోగా మనం దాచే 1000-2000 దానితో అప్పటికప్పుడు మనం ప్లాట్స్ అయితే కొనలేము. అదే మనము దాచిపెట్టుకున్న దాంతో స్కీమ్స్లో కట్టుకొని గోల్డ్ అయితే కొనగలుగుతాము. ఇదే మనందరికీ తెలిసిందే. అయితే ఆ గోల్డ్ మనకు ఎప్పుడైనా ఏదో రకంగా యూజ్ అవుతూనే ఉంటుంది. మనకు ఒకవేళ మనము ఇన్సూరెన్స్ అలాంటివి కూడా తక్కువ అమౌంట్తోనే మనము ఇన్వెస్ట్ చేస్తాము. అవి ఒకటేసారి మనకు రిటర్న్ వస్తాయి. అవి వచ్చేంత వరకు మనము మన దగ్గర మిగిలిపోయిన 1000-2000 రూపాయలని అలాగే ఉంచామనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒకదానికి ఖర్చు అవుతుంది. అదే వీటితో గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటే మనము మనకి రిటర్న్ వచ్చిన టైంకి ఈ గోల్డ్ అనేది కూడా కొంత సేవ్ అయి ఉంటుంది. సో ఆ టైంలో మనకి ఒక మంచి ప్లాట్ కానీ మంచి ఇల్లు కానీ కావాలంటే అమౌంట్ ఎలా అయినా ఎక్కువే అవుతుంది. సో మనకు వచ్చిన అమౌంట్కి గోల్డ్ని కూడా లోన్లో పెట్టి ఇంకా కొంత అమౌంట్ని తీసుకొని దీనికి యాడ్ చేసుకొని మనము మంచి ప్లేస్నే తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మెయిన్గా ఆడపిల్లలు ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళైతే పక్కా గోల్డ్ పెట్టాల్సి వస్తుంది. ఎంత లేదనుకున్నా కూడా ఈ రోజుల్లో గోల్డ్ అనేదాన్ని ఒక స్టేటస్గానే చూస్తున్నారు. సో మనము కనీసం 20 తులాలైనా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువే పెట్టాల్సి వస్తుందేమో తెలియదు ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేది. కానీ ఇప్పుడే 70,000 ఉన్న గోల్డ్ జస్ట్ ఒక 5-6 మంత్స్లోనే దగ్గరగా 10,000 పెరిగింది. గోల్డ్ 55,000 నుంచి ఇప్పుడు 68 వరకు నడుస్తుంది ఈరోజు గోల్డ్. అసలు అది 13,000 పెరిగిందని అంటే ఇంకా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇది 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు కూడా అవ్వచ్చు. 1,00,000 ఇప్పుడే అవుతుంది అంటున్నారు. పిల్లలు చిన్నగా ఉన్న వాళ్ళు 1 year 2 years ఉన్నారనుకోండి, వాళ్ళకి పెళ్లి చేయాలంటే ఇంకొక 24 years అయినా పడుతుంది. ఆ లోపు గోల్డ్ చాలా కాస్ట్ పెరిగిపోతుంది. అవును, ల్యాండ్స్ కూడా పెరుగుతాయి, కానీ అదే రేంజ్లో గోల్డ్ కూడా పెరుగుతుంది. ఏది కొనడమైనా అప్పటికి కష్టమే. ఇప్పటి నుంచి సేవ్ చేయకపోతే ఏది కొనలేము, గోల్డ్ కొనలేము, ప్లాట్స్ కొనలేము. మనం గోల్డ్ని లోన్లో పెట్టి ప్లాట్ కొనగలుగుతాం, కానీ ప్లాట్ని అమ్ముకొని గోల్డ్ కొనడం అనేది మంచి ఐడియా అయితే కాదు. ఆ ప్లాట్స్ని మనము ఇలాగే సేవ్ చేసుకొని దాన్నే కట్నంగా ఇవ్వచ్చు. ప్లస్ దాంతోపాటు మనము గోల్డ్కి కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఆడపిల్లలు ఉంటే మాత్రం అది తప్పదు. ఇంకా అదొక స్టేటస్గా చూస్తారు. మన పేరెంట్స్ మనకి ఇచ్చారో ఇవ్వలేదో అది మనకి అనవసరం. మనం మన పిల్లలకైతే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. సో మనము గోల్డ్లో సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ప్లాట్స్ ఒకవేళ మనకు ఉన్నా కూడా మనకు కరెక్ట్ టైంకి డబ్బులు అవసరము ఉన్నాయి అన్నప్పుడు మాత్రం అవి అమ్ముడు పోవు. ఎంతో తిరగాల్సి వస్తుంది, ఎంతోమందికి చెప్పాల్సి వస్తుంది. మనకి అమ్మాలనుకున్న రేట్కి పోకపోవచ్చు, అసలు ఎంతో టైం కూడా పట్టవచ్చు. అదే గోల్డ్ ఉందనుకోండి, సేమ్ డేనే మనకి అమౌంట్ ఇచ్చేస్తారు. అర్జెంటుగా ఉంది అని అంటే గోల్డ్ కంటే సేఫెస్ట్ ఆప్షన్ ఏది లేదని చెప్తాను నేనైతే. ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం తప్పు కాదు, కానీ అదొక్కటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మాత్రం కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ల్యాండ్స్ అని అంటే అది లక్షలతో కూడుకున్న వ్యవహారము. అందుకే ఒక మంచి ప్లేస్లోనే మనం తీసుకోవాలి ల్యాండ్స్ ఎప్పుడైనా కూడా. లేదు నార్మల్గా ఎక్కడెక్కడో పోయి దూరంగా తీసుకుంటే కబ్జాలని ఎన్నో లిటిగేషన్స్ ఉంటాయి. అవి తట్టుకోవడానికి మనకు చాలా సపోర్ట్ కావాలి. ఫ్యామిలీకి ఎన్నో డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. కొనడం ఒక బాధ అయితే దాన్ని దక్కించుకోవడం ఇంకో బాధగా మారుతుంది. సో ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేయడం మంచిదే, కానీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కూడా మంచిది. మన దగ్గర ఎక్కువ లేదు, మనము ఎవరితో ఫైట్ చేయలేము, అలాంటివి ఉన్నప్పుడు మనము కొంచెం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవడమే బెటర్ అని నా ఒపీనియను.
వాటిని తట్టుకోవాలంటే కూడా మనకి ఎవరో ఒక సపోర్ట్ కావాలి. ఇప్పుడు మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ అంటే ఓకే, బయట వాళ్ళకి సపోర్ట్ అంటే పక్కా మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతుంది అదే. ఒకటే భూమిని 10 మందికి అమ్ముతున్నారు. అది ఎంతో జాగ్రత్తగా ఉండి ఎంతో తెలివి ఉండి ఆలోచించుకుంటేనే బెటరు. ఇంకా చాలా ఫ్యామిలీస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ మదర్ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇంకా అబ్బాయిలు ఎవరు సపోర్ట్గా ఉండరు. అంటే హస్బెండే కదా మెయిన్. వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళైతే భూముల్లో ఇన్వెస్ట్ చేసి మోసపోవడమే జరుగుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళను ఈజీగా బోల్తా కొట్టిస్తారు. ఈ రోజులు అసలు ఎవరైనా మోసం చేయడానికే రెడీగా ఉన్నారు. సో మనము ఏంటంటే చిన్న చిన్నగా గోల్డ్ పెట్టుకొని అట్లా సింగిల్ మదర్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఆ గోల్డ్నే మనము ఏదో ఒక రకంగా దాచిపెట్టచ్చు. గోల్డ్ ఒకటే కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, బ్యాంక్స్లో ఎఫ్డీలో అలా కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే మనం దేంట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మిడిల్ క్లాస్లో ఒక్కరే జాబ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఈ రోజుల్లో చాలా కష్టము. ఎందుకంటే ఒకరే సంపాదించి మిగిలిన వాళ్ళందరూ డిపెండ్ అయితే ఇప్పుడు మాత్రం ఆ రోజుల్లో నడిచింది, కానీ ఇప్పుడు అసలు అవ్వదు. ఎందుకంటే స్కూల్ ఫీజు కానీ, ఇంటి రెంట్లు కానీ, డైలీ మనం యూజ్ చేసే అవసరాలైన వస్తువులు కానీ ఎంతో పెరిగిపోయాయి రేట్లు. అంతే రేంజ్లో మన జీతాలు మాత్రం పెరగట్లేదు. సో మిడిల్ క్లాస్లో ఒకరే కష్టపడాలి అన్న రూల్ని కాకుండా ఆడవాళ్ళు కూడా ఏదో ఒక ఎర్నింగ్ పెట్టుకోవాలి. చదువుకొని ఉంటే మన చదువుని ఎందుకు వేస్ట్ చేయడం? ట్యూషన్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ప్రైమరీ స్కూల్స్లో టీచింగ్ అలా చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇంకెక్కువగానే చదివి కూడా ఇంట్లో ఖాళీగా ఉంటారు. అంటే ఖాళీగా ఉంటే వాళ్ళు ఇంట్లో ఏం చేయరని కాదు, చెయ్యరన్న మాట లాగా ఇంకొకరు మనల్ని అంటూ ఉంటారు. ఆ మాట పడే బదులు ఏదో ఒక జాబ్ని పెట్టుకోవడం బెటర్ అని నా ఒపీనియను. ఒకవేళ ఆ ఇంట్లో మగవాళ్ళు కూడా ఒప్పుకుంటే. కొంతమందికి అదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది, నేనే చేయాలి ఇంకా ఆడవాళ్ళు ఏది చేయకూడదని. అలాంటి వాళ్ళనైతే మనం మార్చలేము. లేదు వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉన్నారు అంటే మనం ఇలాంటివి ట్రై చేయొచ్చు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు హోమ్ ట్యూషన్స్కి జస్ట్ 2 hours వెళ్ళేదాన్ని. దానికి నాకు 11,000 వచ్చేవి. అలా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ట్యూషన్స్ చెప్పుకొని అయినా ఈజీగా బతకొచ్చు. అక్కడ ట్యూషన్స్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా చదువుకొని వాళ్ళైతే టైలరింగ్, ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటాయి కదా శారీస్ మీద, లేదా పెయింటింగ్, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. టైలరింగ్కి చాలా డిమాండ్ ఉంది. అసలు ఒక్క ఫ్రాక్ కుట్టిమంటేనే 1,500, 2,000 అడుగుతున్నారు. సో మనం ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఇంకా టైలరింగ్కి ఏదన్నా మనకి ఆప్షన్ ఉంటే గవర్నమెంట్ నుంచి కూడా మిషన్స్ ఇస్తున్నారు. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేసి అయితే చూడండి. మనం ఏదో ఒకటి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఏమి చేయకుండా నాతో ఏమీ అవ్వట్లేదు, నేను సేవ్ చేసుకోలేకపోతున్నాను అని అంటే ఇంకా మనకి ఏం చేయలేము. ఏదో ఒకటి మనం చేస్తేనే దేవుడు కూడా మనకు హెల్ప్ చేస్తాడు కదా. గోల్డ్ ఒకటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదండి, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్లు ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్లో కూడా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి, ఎల్ఐసిలో ఉన్నాయి. మీకు మంచిగా ఏది అనిపిస్తుందో అలాంటివి చూడండి. ఎస్బీఐలో కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అలాంటివి ఉన్నాయి. అంటే మనం ఒక 5 years కట్టి 5 years వెయిట్ చేస్తే మనకు డబుల్ అమౌంట్ వస్తుంది. ఒకసారి దాని గురించి కూడా మీకు ఒకవేళ వీలైతే తెలుసుకోండి. ఇంకా చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే మెయిన్గా సుకన్య సమృద్ధి యోజన పక్కా తీసుకోండి. ఎందుకంటే మనం ఒకటేసారి అమౌంట్ సేవ్ చేయడం అనేది మిడిల్ క్లాస్ వాళ్ళతోనే అయ్యే పని కాదు. ఇలా ఇన్సూరెన్స్ వాటిల్లోనో ఇట్లాంటి సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ వీటిల్లో పెట్టుకోవడం ద్వారానే మనము బల్క్ అమౌంట్ని సేవ్ చేయగలుగుతాము. సో మనము అలా అన్నింట్లో కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుంటూ పోవాలి. ఒకటేసారి 20 లక్షలు 30 లక్షలు పెళ్ళిళ్ళకి పెట్టాలంటే అది అయ్యే పని కాదు. దానికోసం లోన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ లోన్స్ కూడా మనకు అంత అమౌంట్ వస్తాయని లేదు. మళ్ళీ మనం బయట 2 రూపాయల వడ్డీకి అట్లా తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే మనమే చాలా మోసపోతాము. దానికి మనం కట్టే అసలు కంటే ఇంట్రెస్టే ఎక్కువైపోతుంది. అది ఒక ట్రాప్ బయట లోన్స్ తీసుకోవడం అనేది.
అందుకే మనం ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకొని ఆ అమౌంట్ని మనము ఫ్యూచర్లో ఇవ్వడానికి ఉంటుంది. ఒక్కసారి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళతోనే అవ్వదు. ఒకసారి ఆలోచించి చూడండి మీకు ఏమనిపిస్తుంది అనేది. నేను ఆల్రెడీ బాగా సెటిల్ అయిన వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి 1,00,000 పోయినా ఏం బాధ ఉండదు. వాళ్ళు ఏది కొన్నా ఒకవేళ లాస్ వచ్చినా ఏం పెద్ద బాధపడరు. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న ఫ్యామిలీస్కి. అంటే ఎక్కువ మనము నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చిన లాస్కి బాగా సెటిల్ అయిన వాళ్ళకి వచ్చిన లాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎర్నింగ్స్లో సంపాదించుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే 1,00,000 సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. సో నేను మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను దీని గురించి. ఇంకా ఇప్పుడున్న జనరేషన్స్కి, ముఖ్యంగా 90s వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మన పేరెంట్స్ నుంచి ఒక 1 acre 2 acres వస్తాయి పక్కా. ఎంతో కొంత అయితే ఉంటుంది. ఏమీ లేదంటే నేనేం చెప్పలేను. ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం దాన్ని అస్సలు అమ్మకండి. ఎంత అర్జెంట్ నీడ్ ఉన్నా సరే మన దగ్గర ఉన్న భూమిని మాత్రం అమ్ముకోకండి, ముఖ్యంగా పంట భూముల్ని. దానికంటే పర్సనల్ లోన్ అన్నా గోల్డ్ లోన్ కన్నా వెళ్ళడం బెటర్. ఎందుకంటే మనము ఇప్పుడున్న భూముల రేట్కి ఒకసారి అమ్మేస్తే కొనలేము. అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా డిమాండ్ పెరుగుతుంది అసలు. ఎందుకంటే మనం ఇప్పుడు కనుక అమ్ముకుంటే మనకు అవసరమని చెప్పి తక్కువకే అమ్ముకుంటాము తెలియక. అప్పుడు మనము మళ్ళీ కావాలి కొనుక్కుంటాము, కొంచెం అయ్యామంటే మనం అమ్మిన రేట్కి 3-4 రెట్లు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. చాలా లాస్ అవుతాము. కొంచెం అడ్జస్ట్ అయ్యో ఏదో ఒకలాగా చేసి భూములు అమ్ముకుని ఉండడమే బెటరు. ఇప్పుడున్న 90% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళే. ఇప్పుడు చాలామంది మనం ఇన్స్టాలో మీమ్స్ అని అవి చూస్తూ ఉంటాం కదా, మా తాతకి 100 ఎకరాలు ఉండే, మా తాతకి 1000 ఎకరాలు ఉండే అని చెప్పుకున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళే. తాతలు ఏం ఆలోచించకుండా మొత్తం అమ్మేసుకున్నారు. ఎందుకంటే అప్పుడు మాదే పెద్ద ఇది అన్నట్టు ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు రోజులే అలాంటివి. మళ్ళీ వాళ్ళు అమ్మింది కూడా చాలా తక్కువ ధరలకి. ఇప్పుడు చెప్పుకోవడానికి చరిత్రలు తప్ప ఏమీ మిగలలేవు. అంతేకాకుండా 90s కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ చాలామంది జాబ్స్ వచ్చి కూడా వదిలేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ మనకే చాలా ఆస్తులు ఉన్నాయి, మనము ఇంకొకటి దగ్గర పని చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పుకొని వాళ్ళని చేయనివ్వకుండా ఉన్న పేరెంట్స్ కూడా ఉండే. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మిగిలి ఇప్పుడున్న 90s కిడ్స్ని మిడిల్ క్లాస్ వాళ్ళలాగా చేసి రిగ్రెట్ అవుతున్నారు. వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలిసి రిలేట్ అవుతారు ఈ వీడియోకి. సో నేను చెప్పేది ఏంటనంటే, మనకు ఒకవేళ నాకు తెలిసి మొత్తం అమ్ముకున్న పేరెంట్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి ఏం రాదు. ఒకవేళ మన అదృష్టం బాగుండే ఎవరికైనా 1 ఎకరమో 2 ఎకరాలు కనుక మీకు మీ పేరెంట్స్ నుంచి వస్తే మాత్రం మీరు మన తాతల్లాగా అమ్ముకోకండి. మన పేరెంట్స్ మనకి ఇచ్చారో ఇవ్వలేదో, ఇచ్చినా ఇవ్వకపోయినా మన పేరెంట్సే. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు ఎంత వచ్చిందో, ఒకవేళ రాలేదో, మనకున్న జ్ఞానమైనా వాళ్ళ నుంచే వచ్చింది. సో మనకున్న దాన్ని మనం ఉపయోగించుకొని మన పిల్లలకైనా మనం మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి. దీన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బ్రతికే బతుకు ఆల్రెడీ ఏదో ఒకలాగా బ్రతికేస్తాము. వాళ్ళైనా కొంచెం మంచిగా బతకాలని అంటే మనం మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్నే చూస్ చేసుకోవాలి. ఇంకా ఏంటంటే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి గురించి ఆలోచించుకోవాలి. ఏదో ఈ డ్రెస్ బాగుంది అని కొనుక్కోవడము, అసలు ఏమీ అవసరం లేని వాటికి పెట్టి తర్వాత ఆ రోజు నేను అంత వేస్ట్ చేశాను అని బాధపడకుండా ఖర్చు పెట్టే ప్రతి నిమిషం మనం ఆలోచించుకొనే ఖర్చు చేయాలి. బాగా డబ్బులు ఉంటే ఏం అవసరం లేదు ఈ ఆలోచనలన్నీ. ఒకవేళ లేవు అని అనుకుంటే మాత్రం ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించుకోండి. మన ఫైనాన్షియల్ స్టేటస్ని ఎఫెక్ట్ చేసే ఏ చిన్న ఖర్చునైనా కూడా ఆలోచించే చేయండి. ఏది చేసినా కూడా మనం ఎంత సంపాదిస్తున్నామని కాదు, మనం సంపాదించిన రూపాయిని ఎలా రెట్టింపు చేసుకుంటున్నాం అనేదే ముఖ్యము. మనము మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని ఎంచుకుంటేనే మంచిగా దాన్ని డబుల్ చేసుకోవచ్చు. మనకు వచ్చే జీతాల నుంచి అవి జీతం వస్తుంది, మనం పక్కకు పడేసి ఇంట్లో దాచిపెట్టి బీరువాల్లో పెట్టుకుంటే దానివల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. దాన్ని ఒకవేళ ఎక్కువ డబ్బులు ఉంటే ల్యాండ్స్లో, కొంచెమే ఉంటే గోల్డ్లో, మీకు
ఇంకా ఇంట్లో మీకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరంటే మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉంటే మాత్రం పెట్టుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. నాలెడ్జ్ లేకపోతే మాత్రం తెలియకుండా ఇన్వెస్ట్ చేయొద్దు. ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి, పీపీఎఫ్ అకౌంట్ ఉంది, ఇంకా సుకన్య సమృద్ధి అకౌంట్ ఉంది. ఇలా చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. డే ట్రేడర్ తెలుగు అనే ఛానల్ ఒకటి ఉంది, దాంట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి చెప్పారు, అది కూడా తెలుసుకోండి. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన 2 ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఎవ్వరూ అది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అది నెగ్లెక్ట్ చేస్తే మన లైఫ్ని మనమే నెగ్లెక్ట్ చేసినట్టు. మనకి ఎన్ని ఆస్తులున్నా లేకపోయినా మన జీవితమే మనకు ఒక ఆస్తి. అదే లేకపోతే ఇంకా మనమే లేనప్పుడు ఇంకా మనం ఆస్తుల గురించి ఆలోచించాల్సిన పనే లేదు. కానీ మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితాలు మొత్తం చెల్లాచెదురైపోతాయి. సో మన జీవితం మీద కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఒకసారి మంచిది ఏది అని ఆలోచించి తీసుకోండి. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని చూసిన అందరికీ థ్యాంక్ యూ. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.